ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. ఏమ్మా ఎవరి కోసం? ఆలేదు ఊలేదు, ముందు కార్లో కూర్చో. ఆర్డర్ ద హై కమాండ్, కమ్ ఆన్ ఫాలో దెం. చూడమ్మాయి, సాగర్ నీకు ఎంతకాలంగా తెలుసు? 3-4 ఏళ్లుగా. మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటున్నారు? హాస్టల్లో. మరి నువ్వు? వైజాగ్ లో. కాదండి, నేను మెడికల్ కాలేజ్ హాస్టల్లో, అమ్మా నాన్న వైజాగ్ లో. కంగారు పడుతున్నావా? అవునండి. నీ పేరు? లలిత. నీ పెసరట్లంటే ఇష్టమా? ఏం లేదులే, బహుశా నీకు ఇష్టమని తెలిసేమో ఇంటి దగ్గర తల్లి కొడుకులు ఇద్దరు కలిసి పెసరట్లేస్తున్నారు. పెసరట్లు అంతేకాదు, ఈ రహస్యం మీలోనే ఉండాలని, మీ ముగ్గురులోనే ఉండాలని నాకు బొట్టిచ్చి మార్కెట్ పంపిస్తున్నారు. ఏకొక బైక్. ఈ పిల్ల ఇంకా రాలేదేమిట్రా? అదేనమ్మా పిల్ల కదా, ఎక్కడ హీ అని పళ్ళి కలిస్తూ కూర్చున్నట్టు. ఏమిట్రా మాటలు? పాపం ఎక్కడ ఇరుక్కుపోయిందో ఏమిటో. వద్దండి, పండిపోయాయి. పళ్ళు అయితేనే కదా తింటానే బాగుంటాయి. పచ్చిమిరపకాయలు పండితే బాగుండవండి. అయ్యో రామా, పచ్చిమిరపకాయ? అయ్యో టమాటాలు ఏమో తిందాం అనుకున్నాను. ఏమయ్యా, ఆ క్యారెట్ ఎలా ఇస్తావు? కిలో 4 రూపాయలమ్మా. అక్కడ ఇంతకన్నా మంచివి 3:30కి ఇస్తానంటే వద్దన్నావు. పోనీ 3:30కే ఇస్తావా? గిట్టుబాటు కాదమ్మా. కాకపోతే ఉంచుకో, పదండి. పోతే పోయిందిలేమ్మా, బోర్డు 10 రూపాయే కదా, తీసుకున్నావే పాపం. మీ మగాళ్ళకి ఏమీ తెలియదు. అలా 4 అడుగులు వేస్తే వాడే పిలుస్తాడు. పదండి. అరే పదా, ఏం చేస్తాం, ఆడవాళ్ళ రాజ్యం కదా. రా 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 రా. అమ్మా అమ్మా, పొద్దున్నే మొదటి బేరం. రామ్మ తల్లి, ఎన్ని కిలోలు కావాలి? 1 కిలో చాలు. ప్రపోజ్ చేశాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేసేదంటమ్మా, పాలు పిల్లి తాగేసిందని మళ్ళీ మార్కెట్ పంపించేసి. ఓ రాధా రావోయ్, మార్కెట్ లో కూరగాయలతో పాటు అందమైన వంట మనిషి కనిపిస్తే పట్టుకొచ్చి నీకు సహాయపడుతుందని. బాయ్, వీరు మా అర్థాంగి శ్రీమతి రాధాదేవి గారు. నమస్కారం అండి. వారు మా పెద్దబ్బాయి, పెద్ద ముద్దబ్బాయి. ఎలా ఉందా మా వంటమ్మాయి? బాగుంది. వెరీ గుడ్. త్వరగా వంట చేయవా, ఆకలేస్తుంది. రామా, జాగ్రత్త, తొందరలో అమ్మాయిని ఖైమా చేసావు. బాయ్ డాడీ, నువ్వు ఎక్కడ బాయ్? లింగలింగమని వంట డాడీ, వంట. వంట లేదు పంట లేదు, నువ్వు వెళ్ళి కూర్చో, నీతో మాట్లాడాలి. డాడీ ఇక్కడ కూర్చోమంటారా, కంఫర్టబుల్ గా లోపల కూర్చోమంటారా? కంఫర్టబుల్ గానే కూర్చోవా. ఓకే డాడీ. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈఎంఐనా నీ పిక్నిక్ గర్ల్? పిక్నిక్ గర్ల్ అంటే డాడీ, ఈ గర్ల్ తో పాటు పిక్నిక్ చాలా మంది గర్ల్స్ వచ్చారు డాడీ. కానీ ఆ గర్ల్స్ లోకి ఈ గర్ల్. యూ అండ్ యువర్ గర్ల్స్. అరే, దొండకాయలకి బెండకాయలకి తేడా తెలియని పిక్నిక్ గర్ల్ని, వంకాయలు ఎండిపోయాయో పండిపోయాయో కూడా తెలియని పిక్నిక్ గర్ల్ని, ఉల్లిపాయలు మార్కెట్లో ఎంత కమ్ముతున్నారో కూడా తెలియని పిక్నిక్ గర్ల్ని. డాడీ, ఈ పిక్నిక్ గర్ల్ ఒట్టి హాస్టల్ గర్ల్. వాళ్ళు వణిపడేస్తే తింటాం తప్ప దొండకాయలు బెండకాయలు కొంటామంటే. ఐసే మళ్ళీ షడాప్. ఏ, ఆవిడ పుట్టనే హాస్టల్లో పుట్టిందా? ఇల్లు వాకిల్ లేదా? లేకపోవడం ఏంటి డాడీ, వైజాగ్ లో పెద్ద ఇల్లు ఉంది. వాళ్ళ అమ్మ నాన్న చాలా మర్యాదస్తులు, మనలాగే చాలా సంప్రదాయ కుటుంబం కూడా. నీకెలా తెలుసు? నువ్వు ఆయన వెళ్ళి చూసావా? నేను చూడక్కర్లేదు డాడీ, ఏమిటో నాకు అలా తెలుస్తూ ఉంటాయి. తెలుస్తూ ఉంటాయి. ఏమిటో ఇంత దద్దం వల్ల అంత తెలివైన పిల్ల ఎలా పడిందో ఏంటో. పెళ్లి ఇక్కడే చేసుకుంటావా లేకపోతే వైజాగ్ లోనా? చెప్పు. ఇక్కడే. మీ అమ్మా నాన్నకు అభ్యంతరం ఉండదా? మమ్మీ మమ్మీ అడుగో, చిన్న వచ్చాడు. చిన్న అంటే ఎవరో తెలుసు? మీ అబ్బాయి. అరే, నీకెలా తెలుసు? నాకు తెలుసు. ఉండు, నీ పని చెప్తాను. ఏమండి చూసారా, వీళ్ళిద్దరి సంగతి చిన్నగాడికి కూడా తెలుసట. తెలియంది మన ఇద్దరికే. నీకు తెలియదేమో, ఇద్దరు దొంగల సంగతి నాకు ఎప్పుడో తెలుసు. నేనేం దొంగను కాదు అంకుల్. మీ అబ్బాయిని ఎప్పుడో చెప్పమన్నాను, కానీ మీ అబ్బాయికే ధైర్యం లేదు. ఏంటో ఐ సే ఫస్ట్ యు షట్ అప్. అది కాదమ్మా, వీడొట్టు పిరికివాడు కదా, వాడు నిన్ను ప్రేమించా అంటే నాకు నమ్మకం లేదు. బహుశా నువ్వే వాడిని ప్రేమించుంటావు. వెళ్ళనివే, కంగ్రాట్స్. అంటే ఏంట్రా? మరి ఏమని పిలవాలి? మరి ఏమని పిలవాలో మీ అన్నయ్యని అడుగు. చెప్పు, ప్రేమించకుండా సంబడం కదా సొప్పు. అన్నయ్య, ఆంటీని ఏమని పిలవాలి? ఎవరుకో ఆంటీ, నిన్నేమని పిలవాలి? చెప్తాను కానీ ఎవరితో చెప్పకూడదు. చెప్పండి కానీ మరి చాక్లెట్లు ఇస్తావా?
చేసుకుంటున్నారు. ఖచ్చితంగా మా హాస్టల్ వారినే. నేను జస్ట్ ఓ గంట పర్మిషన్ తీసుకొని వచ్చాను, వెళ్ళాలి. అదేమిటమ్మా ఇప్పుడే వచ్చి వెళ్తానంటావు? ఓ రోజైనా ఉండకుండా. ఒక్కరోజు ఏమిటి మమ్మీ, పైగా రేపు సండే హాలిడే. సండేనా మండే కూడానా? పర్మిషన్ లేకుండా ఉండిపోతే రేపే కాదు ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవచ్చు. వెరీ గుడ్, మరీ మంచిది. చూడమ్మా, పర్మిషన్ గురించి నువ్వేం వరీ కావద్దు. ఎందుకంటే వారు రెడీగా ఉన్నారు, టెలిఫోన్ చేస్తారు. అవసరమైతే వారే స్వయంగా హాస్టల్కి వెళ్ళి వార్డెన్ దగ్గర నుంచి రిటర్న్ పర్మిషన్ కూడా తెస్తా. నేను డైరెక్ట్ గా వెళ్ళటం కంటే డాడీ ఫోన్లో ఈజీ డాడీ. ఇది వరకు ఫోన్లో అంకుల్ అని చెప్పి 2 సార్లు ఒకసారి కూడా కాదు, 2 సార్లు. ఏమండి, అమ్మాయి నాకు చాలా నచ్చిందండి. మాకు మన అబ్బాయి బాగా నచ్చాడు. చాలండి, నేను మాట్లాడేది వాళ్ళ పెళ్లి విషయం. వాళ్ళ పెళ్లి విషయం మనం మాట్లాడేదేంటో. మనం మాట్లాడకపోయినా వాళ్ళు ఎలాగో పెళ్లి చేసుకుంటారు. అందుకే వచ్చేవారం బాబు నేను కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి పసుపు కుంకులు పెట్టుకొస్తున్నా పోనుకో. ఈ పూట నేను లలిత దగ్గర పడుకుంటాను. నాకు డైవర్సా? లేదు, లేకపోతే ప్రమాదం. ప్రమాదం ఏమిటో అది? మహానుభావ, ఏ ముహూర్తాన పుట్టాడో గాని మీ పుత్రరత్నానికి మీ రూపురేఖలే కాదు, మీ గుణాలు కూడా అచ్చు కుదిరట్టు వచ్చాయి. నా గుణాలు కూడా వచ్చాయి. వెల్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. పెళ్లి కూతురులా ఉన్నావు. ఈ కాలం పిల్లలకి ఈ అలంకారాలు ఇష్టం ఉండవు అనుకుంటాను. అదేం లేదత్తయ్యా, నేను ఇంట్లో ఉంటే ఎప్పుడు ఇలాగే ఉంటాను. హారతి తీసుకోమ్మా. ఏం కోరుకున్నావు? నీలాంటి అత్తయ్య కావాలని. నీలాంటి కోడలుంటే నాకు ఆనందం. ఎవరితోనా పొద్దున్నే కోతలకు వస్తున్నావు? ఇంకెవరితో? మన కోడలతోనే. కోడల నిస్తార్థం కాకుండా కోడలు ఎలా అవుతుంది? అందుకే లలితకి ఇవ్వబోతున్న ఈ ఉంగరం వెనక కేవలం ఆనవాయితీ మాత్రమే కాదు, అంతకు మించిన ఆత్మీయత ఉంది, అనురాగం ఉంది. 20 సంవత్సరాల క్రితం నేను శారద కలుసుకున్న ఉంగరం ఇది. ఐఎమ్ సారీ, శారద ఎవరో నీకు చెప్పనలేదు కదా. సాగర్ తల్లి రాధక్క నా మొదటి భార్య. తన కొడుకు పుడతాడని, బంగారం లాంటి కోళ్ళు వస్తుందని ఆ కోళ్ళ కోసమే ఈ ఉంగరం అని చెప్పి మురిసిపోయేది. తన కోరిక ప్రకారమే కొడుకు పుట్టాడు, బంగారం లాంటి కోళ్ళ వచ్చింది. కానీ రాధ, ఏమండి, అంతగా కలలు కనక్కయ్యా తన కోడలికి తన చేతులతో ఈ ఉంగరం పెట్టుంటే మనందరికీ ఆనందంగానే ఉండేది. కానీ రాధ, శారదని ఇంట్లో ఉంచుకునే అవకాశం లేకపోవడం చేతనే కదా ఆ రోజు అలా. అలా రాత చింత చేరిన సాగర్ ఆమె దగ్గరే పెరిగాడు, ఆమెలోనే తన తల్లిని చూసుకున్నాడు. రాధ, ఈ ఉంగరాన్ని నీ చేత్తోనే నీ కోటలో పెట్టు. మా ఫాదరు సడన్